రండి కూర్చోండి, నేను డ్రాప్ చేస్తాను. ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? అది మీకు అనవసరం. సరే వచ్చి కూర్చోండి. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? అరే ఇప్పుడు నేనేం చేశానండి? మీకు హెల్ప్ చేయడం కూడా తప్ప? అసలు నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం మీకే ఉంది. అదేంటండి అంత మాట అన్నారు? మీరెవరు? నా ఫ్రెండ్ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు. అదేం లేదే, మీకలా అనిపిస్తుందేమో. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఓహ్ అవునా? అయితే కారులో కూర్చొని కూడా ఇరిటేట్ అవ్వచ్చు. నేనేం డిస్టర్బ్ చేయను, రండి. అసలు మీరేమనుకుంటున్నారు? మిమ్మల్ని చూస్తేనే నాకు కోపంగా ఉంది. రియలీ? ఎందుకు? మీరు నాకు హెల్ప్ చేస్తున్నాను అనే భ్రమలో ఉన్నారు, అంతేకాని ఏ హెల్ప్ చేయడం లేదు. ఎంతైనా మీరు గొప్పోళ్ళు కదా, మాలాంటి వాళ్ళకి సపోర్ట్గా ఎందుకుంటారులే. మీరు పొరపడుతున్నారు. లేదు, ఈరోజు నాకు కనువిప్పు కలిగింది. మీ గొప్ప మనసేంటో అర్థమైంది. పిల్లలు మీ అన్న పిల్లలని వాళ్ళ మీద నాకెంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉందంటారు కదా. మరి మీ వాళ్ళు స్వీటీని ఆ రాజయ్య వాళ్ళకి ఇవ్వడానికి పూనుకుంటుంటే మీ బాధ్యత ఏమైంది? మర్చిపోయారా? లేదా మేము ఎలా పోతే మీకేంటన్నా అనుకున్నారా? అది కాదండి. ఏది కాదండి? ఏది కాదు? మీ వాళ్ళు స్వీటీని నా నుంచి దూరం చేసే కార్యక్రమానికి మీరు పోలీస్ బందోబస్తుగా దగ్గరుండి మరీ చేయించారు కదా. మళ్ళీ ఇప్పుడొచ్చి ఏమీ తెలియనట్టు అమాయకంగా నాతో మాటలు కలుపుతున్నారు. మీరు బందోబస్తు ఇవ్వాల్సింది నాకు కాదు, మీ వాళ్ళు చేసే గొప్ప గొప్ప కార్యక్రమాలకి మీ పోలీస్ బందోబస్తు ఇవ్వండి. ఎందుకు మీ వర్షంలోనే మాట్లాడతారు? నేను చెప్పేది కూడా కాస్త వినండి. వద్దు సార్, వద్దు. మీరు నాకు చెప్పాల్సిందేం లేదు, నేను వినాల్సింది ఏం లేదు. మీరందరూ కూడా బలుక్కుని స్వీటీని వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నప్పుడే నాకు మీ మీదున్న కాస్త నమ్మకం కూడా పోయింది. అయినా మీరిప్పుడు నన్ను కారులో డ్రాప్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు రాద్ధాంతం చేసేస్తారు. మిమ్మల్ని ఏదో మాయ చేసి నా చుట్టూ తిప్పుకుంటున్నానని అనుకుంటారు. ఆ మాటలు పడాల్సిన అవసరం లేదు నాకు. మీరేం నన్ను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళగలను. నైట్ టైం అండి, ఒంటరిగా ఎలా వెళ్ళగలరు? మీరేం టెన్షన్ పడకండి, నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను, సేఫ్గానే వెళ్తాను. మీరేదైనా హెల్ప్ చేయాలనుకుంటే స్వీటీని ఆ రాజయ్య వాళ్ళకి అప్పగించకుండా చేయండి, అంతేకాని నన్ను డ్రాప్ చేయడం పికప్ చేయడం కాదు. ఓటీపీ చెప్పండి మేడం. 1256. పద్మా, తాలింపు వెయ్యాలి, కాస్త తప్పుకో. అది కాగిన నూనె, ఒంటి మీద పడితే కాలిపోతుంది.
ఏంటక్క నూనెలో వేసిన పోపు గింజల్లా నా మీద చిటుపట్లాడుతున్నావెందుకు? ఎంతైనా మనిద్దరం ఈ ఇంటి తోడికోడళ్ళం కదా, ఒకరికొకరం తోడుండాల్సిన వాళ్ళం కదా. ఏ మృణాళినితో నీ స్నేహం చెడిపోయిందా? సడన్ గా తోడికోడలు గుర్తొచ్చింది నీకు? గుర్తు రావడం ఏంటక్క? నువ్వెప్పుడు ఈ ఇంట్లోనే నా గుండెల్లోనే ఉంటావు. అవునా? అవునక్క. కానీ ఆ మృణాలిని మన ఇంట్లో ఇప్పుడున్నా కూడా ఏదో ఒక రోజు అత్తరింటికి వెళ్ళిపోవాల్సిందే కదా. అది సరే కాని ముందు అసలు విషయం చెప్పు. ఏం లేదక్క, మావయ్య ఎప్పుడు పరువు ప్రతిష్టల గురించే ఆలోచిస్తారు కదా. ఆడవాళ్లు అణిగిమణిగుండాలి, అది కూడా వంటగదిలోనే ఉండాలి అంటారు కదా. అవును, కాదని ఎవరన్నారు? అయినా ఈ విషయంలో నీకు అనుభవం కూడా ఉంది కదా. అక్క, అదే పిల్లల్ని ఇంట్లో నుంచి పంపించాలని నువ్వు ఆ రావణ్తో చేతులు కలిపితే ఎంత నష్టం జరిగిందో చూసావు కదా. అది నిజమే, కానీ నేను చెప్పేది పూర్తిగా వినక్క. సరే ఏంటో చెప్పు. మావయ్య చెప్పేదేది 1% కూడా పాటించని మృణాలిని ఆయన నెత్తిన పెట్టుకుంటున్నారు. పైగా ఆమె గారు నేల మీద నడవటం లేదు, నేరుగా మావయ్య గారు నెత్తి మీదే నడుస్తుంది. ఏ తండ్రైనా కూతుర్ని అలాగే చూసుకుంటారు. అంతెందుకు, మన తండ్రులు కూడా మనల్ని ప్రేమగా గారాబంగా చూసుకుంటారు కదా. ఇందులో వింతే ఉంది. అది కాదక్కా, ఒకప్పుడు మావయ్య మృణాలిని చూస్తేనే చిరుబురులాడేవారు కదా. మరి ఇప్పుడేంటి మృణాలిని అని కలవరిస్తున్నారు? అది మావయ్య ఇష్టం. అయినా ఇప్పుడు నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఆహా, అదేంటక్కా అంత తేలిగ్గా తీసుకుంటున్నావు? ఒకవేళ మృణాలిని ఇలాంటి కోర్టు కేసులన్నీ పోగేసుకొని పర్మనెంట్ గా ఇక్కడే దుకాణం పెట్టేస్తే ఏంటి పరిస్థితి? అసలు ఈ మృణాలినికి కేసు అప్పచెప్పడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. కొంపదీసి మావయ్య ఆడవాళ్ల మీద ఉన్న అభిప్రాయం మార్చుకున్నారా ఏంటి? అది ఈ జన్మకి జరగదు. మావయ్యకి పరువు వేరు ప్రాణం వేరు కాదు, రెండూ ఒక్కటే. స్వీటీ కేసులో ఆయన పరువు ప్రతిష్టలు ముడిపడున్నాయి. అదెలా? అదే, ఆల్రెడీ ఝాన్సీ మావయ్య పెద్దరికాన్ని పడగొట్టి కోర్టు ద్వారా పిల్లలు ఇంటికొస్తున్నారు అన్నప్పుడే ఆయన పరువు బజార్న పడింది. ఆయన పంతాన్ని పక్కన పెట్టి ఎక్కిన మెట్లు దిగి రావాల్సొచ్చింది కదా. అవును. ఇప్పుడు రాకేష్ పిల్లల్లో ఒకరు అనాథ అని తెలిస్తే అది ఇంకా పెద్ద వార్త అయిపోతుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో బయట లాయర్ని పెట్టుకుంటే సొసైటీలో అనవసర ప్రచారం జరుగుతుంది కదా. అవును, సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేసేస్తుంది. అందుకే మామయ్య ఇవన్నీ ఆలోచించి ఆయనకి నచ్చినా నచ్చకపోయినా ఈ కేసుని మృణాళినికే అప్పచెప్పారు. నువ్వు చెప్పిందంతా నిజమే కదా? ఈ ఇంటికి కోడలిగా నీకంటే ముందు నేనొచ్చాను. మామయ్య గురించి నాకు బాగా తెలుసు. మరైతే గౌతమ్ కేసు కూడా మృణాలినికే అప్పగించారు కదా? అప్పుడు కూడా మావయ్య ఉద్దేశం ఇదే. కానీ మృణాళినికి తనేంటో నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం అది. దాన్ని ఝాన్సీ గద్దలా తన్నుకుపోయిందని అప్పట్నుంచి మృణాళిని ఝాన్సీ మీద పగబట్టింది. ఇప్పుడు స్వీటీ కేసు మృణాళినికొచ్చిన మరో అవకాశం. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని మావయ్య గారికి దగ్గరవ్వాలని చూస్తుంది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే మావయ్యకి పరువు ప్రతిష్టల కన్నా ఏదీ ఎక్కువ కాదు అని. ఆయన దృష్టిలో ఆడవాళ్ల స్థానం వంటగది మాత్రమే. అది దాటి బయటకొస్తే ఆయన మనసులో నుంచి కూడా బయటకొచ్చినట్టే. అర్థమైందా? అర్థమైందక్కా.
అలాగే సార్. షూర్ షూర్. ఓకే సార్. దేవిక, అమ్మా ప్రియాంక, మనోజ్, దేవిక, అందరూ ఒకసారి ఇలా రండి. ఏంటండి చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు? విషయం ఏంటి? ఈ రోజు మన ఇంటికి ముఖ్య అతిథులు వస్తున్నారు. అవునా? ఎవరు నాన్నా? మీరే గెస్ చేయండి. ఎవరై ఉంటారు? నాన్న, నీ స్కూల్ మేట్ రమేష్ గారు కదా? నో. అయితే మన ఫ్యామిలీ ఫ్రెండ్ కుమారస్వామి. ఫ్యామిలీ ఫ్రెండే కానీ కుమారస్వామి కాదు. మరి ఇంకెవరై ఉంటారు? నాన్న, ఏదైనా చిన్న క్లూ ఇవ్వండి. లాస్ట్ టైం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే సోమేశ్వరరావు అంకుల్ ఫ్యామిలీ కదా నాన్న? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ గా గెస్ చేసావు. అయినా అంత కరెక్ట్ గా ఆయన పేరు ఎలా గుర్తుపెట్టుకున్నావు? వాళ్ళ అబ్బాయికి నన్ను అడిగారు కదా నాన్న. ఎందుకు నవ్వుతున్నారు? చంపేసావు సిస్టర్. నిన్ను అడిగింది వాళ్ళ అబ్బాయి కాదు, వాళ్ళ మనవడికి. ఇట్స్ ఓకే బ్రో. డాడ్, ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తున్నారు? నువ్వే కంగారు పడకు. వాళ్ళు నిన్ను చూడ్డానికో పెళ్లి విషయం మాట్లాడడానికో రావడం లేదు. మనం ఇన్వైట్ చేశాం కాబట్టి క్యాజువల్ గా లంచ్కి వస్తున్నారంతే. ఓకే, అవునా? ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు నీకు ఇబ్బందిగా ఉందనుకుంటే నువ్వు ఇంట్లో ఉండాలని ఏమీ లేదు. నీ ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళొచ్చు. అది నీ ఇష్టం అమ్మా. లేదు డాడ్, నేనెలాగూ వాళ్ళ ఇంటికి రాలేదు కదా. ఇప్పుడు కూడా వాళ్ళని కలుసుకోకపోతే బాగోదు. మీకు కూడా చిన్నతనంగా ఉంటుంది. అందుకే నేను కూడా మీతో పాటు ఇంట్లోనే ఉంటాను. దగ్గరుండి నేనే ఇన్వైట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అందుకే నువ్వంటే మా అందరికీ అంత ప్రేమ. ఓకే ఓకే ఓకే, రెస్పెక్ట్ చాలా ఎక్కువైందనుకుంటాను. దేవిక, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి రుచికరమైన వంటలు వడ్డించి చాలా బాగా ట్రీట్ చేశారు కదా? అవునా? ఆ ఆంటీ చాలా బాగా వంట చేశారు. ఇప్పుడు మనం కూడా అంతకన్నా బాగా వంటలు చేసి వచ్చిన వాళ్ళని అబ్బురపరచాలి. ఓకేనా? ఓకేనండి, మీరేం వరి అవ్వకండి. డాడ్, మీరు ఒప్పుకుంటే నేనే స్వయంగా వంట చేస్తాను. అయితే వాళ్ళు మన ఇంటికి రావటం ఇదే ఆకరిస్తారు. డాడ్ చూడండి. రే మనోజ్, ప్రియాంక వంటలు చాలా బాగా చేస్తుంది తెలుసా? నాకు తెలుసు నాన్న, ఏదో ఆట పట్టిద్దామని అలా అన్నానంతే. సరేనమ్మా, నువ్వే చెయ్యి. థ్యాంక్ యూ నాన్న. అమ్మా పద. సిస్టర్, ఉప్పు అనుకుని చక్కెరేసేవు. నిన్ను ఆగురా, ఆగు. ఏం చేస్తానో చూడు. జాగ్రత్త నేను. ప్రియాంక, టైం అవుతుంది, పద. మనోజ్, నీ పని తర్వాత చెప్తా. సరే సరే, పద. ఏమయ్యా, నీతో ఒక ముచ్చట చెప్పాలి. ఏ ముచ్చట? ఏం లేదు. గత జన్మలో మనం చేసిన పాపమో శాపమో తెలియదు గాని ఇప్పుడు మాత్రం మనకెప్పుడు కష్టాలేగా, సుఖం అంటూ ఎరకలే. మనకి పుట్టిన మొదటి బిడ్డ దాని అదృష్టం కొద్దీ అసలు కష్టం అంటే ఏందో తెలియకుండా మహారాణిలా గా బంగ్లాలో పెరుగుతుంది. ఏదో దేవుడు దయతలిచి గా బిడ్డని మన కంటబడేలా చేసిండు. ఇప్పుడు దాని వైద్యానికి మన అవసరం వచ్చి పడింది. అవు, దాని ప్రాణాలు కాపాడుకోవాలి. నువ్వేం రద్దు పెట్టుకోకు. వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగినా ఏం కాదు. మన బిడ్డ మనకే దక్కుతుంది. నిజమే కావచ్చయ్యా, కానీ మన బిడ్డల్ని చూస్తున్నావు కదా. వీళ్ళు కడుపు నిండా తిననీకి కూడు లేదు, కట్టుకోనీకి బట్టలు కూడా లేవు కదయ్యా. అయితే ఏం చేద్దామంటవే? గీ బిడ్డల కోసం గా పెద్దింటోళ్ళు ఇచ్చే పైసలేవో తీసుకుని ఆ బిడ్డని వాళ్ళకి ఇడిచేద్దామయ్యా. ఏంది నువ్వనేది? గా బిడ్డ పుట్టగానే
నువ్వు ఎత్తుకపోయి పడేసినావు. అప్పుడు అది చచ్చింది అనుకున్నాం. ఇప్పుడు సావు బతుకులు ఉన్నదాన్ని బతికించి మన దరిద్రంలోకి తీసుకొచ్చి మరి చంపుదావా చెప్పు. శ్రీవల్లి అవు అయ్యా, గా బిడ్డని ఆడిని ఏడిసేద్దాం. ఆ ఇంట్లోనే ఆళ్ల మధ్యలోనే మహారాణిలాగా దాన్ని బతికేది అది బతుకుద్ది. గా బిడ్డ పేరు చెప్పుకుని వాళ్ళిచ్చిన పైసలతో వీళ్ళని చక్కగా చదివిద్దాం. అప్పుడు మన బతుకులు బాగుపడతాయి. అది కాదే శ్రీవల్లి. అయ్యా, నేనెందుకు చెప్తున్నాను, జర సోన్ చేయించు. ఓ దేవుడు, దీనికి కూడా బిడ్డ మీద నుంచి పైసల మీదకి గాలి మళ్ళిందే. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలరా రాజిగా. అట్నే కానీ నాకు అన్నంలో ఏషమో పెట్టి నువ్వు పోయి ఆ పైసలు తెచ్చుకో. కదందయ్యా గట్లంటావు? మనం బాగుపడాలనే కదా పైసలు తెచ్చుకుందాం అంటున్నాను. అంటే బిడ్డ నమ్మి వ్యాపారం చేస్తానంటావా నువ్వు? అయితే దాంతో పాటు వీళ్ళని కూడా అమ్మేయే. ఎన్నడూ చూడని పైసలు చూస్తావు, ఇంకా బాగా బతకొచ్చే. అది కాదయ్యా. గా దినం నేను చస్తానంటే నువ్వే ఆపినావు. యాదికుందా? నువ్వు ఆపినందుకు నేను ఆగలేదే. ఎట్టగైనా నా బిడ్డని నీ చేతిలో పెట్టి నేను చేసిన పాపం కడిగేసుకుందామని బతికాను. ఇప్పుడు కూడా బతుకుతుంది అందుకేనే. అట్లాంటిది గా పైసల కోసం గడ్డి తింటానంటావా? ఏ వాళ్ళు పైసలు ఇస్తేనే మనం మన బిడ్డను సాకుతామా? ఏదో కూలో నాలో చేసి నా బిడ్డ నేను సాకలేనా? అట్లా కాదయ్యా, వీళ్ళని బాగా చదివేయాలి కదయ్యా, మంచి బతికియాలి కదయ్యా. నా తల తాకట్టు పెట్టైనా వీళ్ళని చదివిస్తాను. కా బిడ్డను తోలుకొచ్చి దాన్ని కూడా చదివిస్తానే. అంతేగాని బిడ్డని మాత్రం వాళ్ళకిడిసేదే లేదు. అయినా ఇక్కడ ఎవరు వాళ్ళ బిడ్డలు వాళ్ళు సాగడం లేదా? ఉన్నోళ్ళకి దత్తత ఇస్తురా ఏమో. కా బిడ్డ మన కాడికొస్తే మన దశ తిరుగుతుందేమో, ఎవరికి తెలుసు? నేననేది ఏంటంటే అయ్యా, ఇప్పుడు ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, పనులేమో దొరకట్లేదు, పైసలు లేకపోయే బిడ్డల్ని ఎట్లా సాగుతామయ్యా? అరే మళ్ళీ గదే ముచ్చట. పైసలు 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 అంటావేంది? కా పైసలు మనం చచ్చినప్పుడు మనతో వస్తాయా ఏంది? బిడ్డ ప్రాణం కన్నా పైసలు ఎక్కువైపోయినాయా నీకు? అంత మాట అనకయ్యా, అంటే నాకు పానం. శ్రీవల్లి, ఓ ముచ్చట చెప్తున్నా, జర ఆలకించు. కా పెద్ద ఆయన మనల్ని అలగా జనం అనుకుంటున్నారు కదా, అసలు వాళ్ళు మనుషులు లెక్క చూడట్లేదు కదా. అవుయ్యా, ఇంతకు మునుపంటే గా బిడ్డ మన బిడ్డని తెలవక ఆల బిడ్డ అనుకుని మంచిగా చూసిరు. కానీ ఇప్పుడు వాళ్ళకి గది మన బిడ్డని తెలిసింది కదా, ఇక దాన్ని మంచిగా చూడరే, రాసి రంపాన పెడతారే. ఇంత చెప్పినా నీ బుర్రకెక్కకపోతే ఇగో ఇగో ఈ కత్తిపీటతో నా మెడ నరికేవే. నేను తల్లి నుంచి బిడ్డను దూరం చేసినాను కదా, గా పాపం మాసిపోవాలంటే గా బిడ్డ మన ఇంటికి రావాలి, లేదా నేను సావాలి. చెప్పు శ్రీవల్లి, నీ నిర్ణయం ఏందో చెప్పు. నన్ను సవమంటావా? కత్తిపీట ఏందయ్యా గిరి, దిమాగిట్ట ఖరాబ్ అయిందా ఏంది? నువ్వు బతకాలయ్యా, చల్లగా ఉండాలి. మరి గా బిడ్డను తెచ్చుకుందామా? అట్నే అయ్యా, నువ్వు చెప్పింది సోన్ చేయిస్తే నిజమే అనిపిస్తోంది. గా పెద్దోళ్ళు మన బిడ్డని చిన్న చూపు చూస్తారేమో, అది మంచిగా ఉండాలి. ఎట్లయితే గట్లయే మన బిడ్డని మనమే తెచ్చుకుందాం. కన్న తల్లిగా పేగు బంధం కోసం నేను నిలబడాలి గాని పైసలకి లొంగకుండా కన్న తండ్రిగా నాకన్నా బలంగా నువ్వు నిలబడ్డావయ్యా. నువ్వు గొప్పోడివయ్యా, చాలా గొప్పోడివి. కానీ నేనే మన బిడ్డల బాగు కోసం తప్పుగా సోన్ చేయించిన, నన్ను క్షమించయ్యా, క్షమించు. అట్లనే
నువ్వేం బాధపడవు. మనం ఏదో ఒకటి చేసి మన బిడ్డను తెచ్చుకుందాం. అలా కూడు తినిపించే. అట్నయ్యా. వాళ్ళు పడేసే ముష్టి 15 లక్షలు తీసుకుంటే ఏమొస్తుంది? నేను అనుకున్నట్టు 2 కోట్లు రాబట్టాలి. నువ్వు బిడ్డను మాత్రం నాకు తెచ్చివ్వకపోతే జ్ఞాపకం ఇరుకా? నీ ఆతిథ్యం తీసుకోవడానికి రాలేదు, నిన్ను ఇంట్రోగేట్ చేయడానికి వచ్చాను. మనం ఒక పాపను దత్తత తీసుకుందాం. మీరు నాకు ఇస్తానన్న పైసలు నాకు ఇస్తే నేను సంతోషిస్తా మేడం. 50 లక్షలా? గదేంది మేడం?